అందరికీ నమస్కారం. నేటి నుంచి అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దీని సందర్భంగా బ్రహ్మోత్సవాల విశేషాలేంటో తెలుసుకుందాం. నృసింహస్వామి ఆవిర్భవించిన దివ్య క్షేత్రమే అహోబిలం. నవనారసింహ మూర్తులుగా ఇదే క్షేత్రంలో 9 చోట్ల స్వామివారు అవతరించారు. నవనారసింహ క్షేత్రమైన అహోబిలంలో ఫాల్గుణ మాసంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు 45 రోజులు ముందుగానే ప్రారంభమవుతాయి. ఎక్కడా కనిపించని సంప్రదాయం ఒకే క్షేత్రంలో ఒకేసారి 2 చోట్ల బ్రహ్మోత్సవాలు జరగడం. ఫాల్గుణ మాసాన ఎగువ, దిగువ అహోబిలాల్లో 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొండపైన ప్రళయ భీకర రూపంలో వెలసిన అహోబలేశుడికి, కొండ కింద భక్తులను అనుగ్రహించే ప్రహ్లాద వరదుడికి ఒకేసారి ఉత్సవాలు జరుపుతారు. ఒక రోజు ముందు ఎగువలో, మరుసటి రోజు దిగువన ప్రారంభమవుతాయి. అంకురార్పణ జరిగినప్పటి నుంచి రోజుకో వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. హంస, సూర్యప్రభ, హనుమంత ఇలా వివిధ వాహనాలపై స్వామివారు సేవలు అందుకుంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి గడియల్లో రథోత్సవం సందర్భంగా సరహరి తులవముడి అనే విశేషమైన ఎర్రటి తలపాగ చుట్టుకొని స్వామివారు వేంచేస్తారు. సారి అంటే జడకొప్పుతో అమ్మవారు రథమెక్కుతుంది. ఇలా ఈ బ్రహ్మోత్సవాల చివరి రోజున గరుత్మంతుడిని స్వామివారు అధిరోహిస్తాడు. ఆ సమయంలో చెంచులు తలపై కట్టెలను పొయ్యిలా పేర్చుకొని మంటలతో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలా గరుడ వాహనం ఆలయానికి చేరుకోగానే ధ్వజారోహణ జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీలైతే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఒకసారి లక్ష్మీ నృసింహస్వామిని దర్శించండి. అలాగే అహోబిలం ఎలా వెళ్ళాలి, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం ఆలయ సమయాలు, భోజన వసతి సదుపాయాలు ఇవన్నిటి గురించి వీడియో చేస్తున్నాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.